చాలామంది ప్రోమో కోసం వెయిటింగ్ అని అందరికీ తెలుసు. సాటర్డే అంటే మనందరికీ తెలుసు ప్రోమో అయితే లేట్‌గానే వస్తది. అయితే ప్రోమో ఈవినింగ్ 4:30-5:30 ఆ టైం మధ్యలో అయితే రాబోతుంది. అయితే ఈ ప్రోమోలో వచ్చేసరికి ఏంటి, ఏమేం జరిగింది అంటే సింపుల్‌గా చెప్తా. ప్రోమోలో అయితే అవినాష్‌ని అయితే బాగా సార్ బాగా పాజిటివ్‌గా మాట్లాడి నాకు సార్ అప్రిషియేషన్ అయితే దక్కింది అవినాష్‌కి. ఎందుకంటే తను టికెట్ టు ఫినాలే టాస్క్‌లే కాదు, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా సూపర్ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు అందరిని. టాస్కులు బాగా ఆడుతున్నాడు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. అండ్ అలాగే టికెట్ టు ఫినాలే విన్నర్ అయ్యాడు నిఖిల్‌తో పాటు పోటీపడి. సో నిఖిల్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంటో తెలుసు. సో నిఖిల్ మీద గెలిచిన వాళ్ళలో అవినాష్ అయితే ఒక్కడు. సో గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్నీ బాగా ఇస్తున్నాడు. సో అవినాష్ డిజర్వ్స్ టు బి టాప్ 5. ఇది నాకు అనిపించింది, నేను ముందే చెప్పాను. టాప్ 5లో రోహిణి ఆర్ అవినాష్ ఇద్దరు ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే టాప్ 4లో వాళ్ళు ఉంటారు, టాప్ 5లో ఈ టికెట్ ఫినాలే ఎవరికి వస్తే వాళ్ళకని. సో అవినాష్ అయితే అనుకున్నట్టు అయ్యాడు. సో అవినాష్కి అయితే అప్రిషియేషన్ దక్కింది. సో తిట్లని చెప్పలేం కానీ టేస్టీ తేజ ప్రేరణ దోస్ విషయంలో అయితే అక్కడ కొంచెం సీరియస్ అయ్యి ఆ విషయాన్ని అయితే సార్ట్అవుట్ చేశారు ఇప్పటికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.